నిధయే సర్వవిద్యానాం విశజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 19 గురువారం. ఈరోజు పాడ్యమి తిథి పూర్తిగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఈరోజు చైత్రమాసం ప్రారంభమైంది. శ్రీ పరాభవనామ సంవత్సరం తెలుగు సంవత్సరం ఉగాది పండుగ. మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలతో ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. భూవాహన లాభాలు అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల జన సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వ్యయములో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ గురువారం రోజున దశమంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వ సహకారం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం కూడా అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాణిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల జన సహకార లోపము, అశాంతి, నిరాశ, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ గురువారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలు బాగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగంలో లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. దశములో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. దశములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ గురువారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, జన సహకారము, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనే విధానాన్ని ఈరోజు మీరు చవి చూస్తారు. భాగ్యంలో శని సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సహకారం పెరుగుతుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల అభివృద్ధి ఆనందంగా ఉంటుంది. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. పనివారి సహకారం, అలాగే పని భారము పెరిగే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, రాఘవేంద్ర స్వామి దర్శనం, రాఘవేంద్ర స్వామి చరిత్ర పారాయణం, శనగలను ఈరోజు గురువులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి ఈ గురువారం రోజున సప్తములో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జన సహకారం బాగుంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు, సంతానం విషయంలో శుభవార్తలు, అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. సప్తమంలో కుజ సంచారం వల్ల జనాలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, కలహాలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి గురువారం రోజున షష్టమంలో కుజుడి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు.
షష్టములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత కనపడుతుంది. షష్టములో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలు, అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఎరుపు రంగు వసధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా ముందుకు సాగుతాయి. షష్టంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలు, విద్యార్థులకు మంచి ఫలితాలకు అవకాశం ఉంది. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. వ్యాపార నష్టము, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి. తెలుపు రంగు వసధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు ఈరోజు పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి గురువారం రోజు చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచములో శుక్ర సంచారం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయ స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేస్తారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. ఆకుపచ్చ రంగు వసధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి గురువారం రోజున తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలకు కానీ నూతన వ్యాపారాలకు కానీ అనువైన సమయం ఇది. తృతీయంలో కుజ సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలకు అవకాశం ఉంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, మంచి అవకాశాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చతుర్థంలో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపము, పనివారి సహకార లోపంతో ఇంట బయట మీరే పనులు చేసుకుని ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి గురువారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. తృతీయంలో రవి సంచారం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. అధికారుల సహకారంతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. ఇంటా బయట కూడా చాలా పనులు చక్కదిద్దుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలకు అవకాశం ఉంది. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఏదో ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజు పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు, మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. శ్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, పోటీ ప్రపంచంలో విజయాలను సాధించే విధానం ఈరోజు కనిపిస్తుంది. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో కుజ సంచారం వల్ల జన సహకార లోపము, పనివారి సహకార లోపము, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి ఈ గురువారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. శ్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు.
కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపార నష్టము, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వసధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను పేదవారికి ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.